కామారెడ్డి జిల్లా బొమ్మందేవుపల్లి చౌరస్తాలో విద్యార్థి తండ్రిపై టీచర్ భర్త దాడి చేశాడు. నసూర్లాబాద్లో రోడ్డుపై బైఠాయించాడు విద్యార్థి తండ్రి. సుందర్ బొమ్మందేవుపల్లి ప్రైమరీ స్కూల్లో 3 పిల్లల్ని చదివిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 1500 చొప్పున 4500 చెల్లించాలని టీచర్ పుష్ప అడిగింది. ఈ వ్యవహారంపై సుందర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిని సీరియస్గా తీసుకున్న టీచర్ భర్త దాడి చేశాడు. ఇద్దరిపైన కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అడ్మిషన్, ట్యూషన్ ఫీజు పేరుతో డబ్బులు డిమాండ్ చేశారని విద్యార్థుల తండ్రి ఆరోపిస్తున్నాడు. డబ్బుల విషయాన్ని ప్రశ్నిస్తే టీచర్ భర్త తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పదిహేను వందలు ఇవ్వకపోతే నేను ఏం చేయాలరా? మా భార్య సస్పెండ్ అయిపోతుండారా అని కొట్టేసిండు సార్. నేను ఏం చేయాలి? ఆయనకు ఒక్క మాట మాట్లాడలే. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఇంటి నుంచి చక్కగా హైదరాబాద్ పోతున్నా. మా భార్య పిల్లలు తీసుకోవాలి. నీ పేరు? నా పేరు గోతి సుందర్ సింగ్. మా అయ్య పేరు సజ్జన్ లాల్. మా కొడుకు పేరు రామ్ ప్రసాద్, చరణ్ సింగ్, సునీత మా బిడ్డ పేరు. 3 మా గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటాం. ఏ ఊరు గవర్నమెంట్ స్కూల్? బొమ్మందోపల్లి గవర్నమెంట్ స్కూల్. మాది బొమ్మందోపల్లి ఊరు పక్కనే మా తండ ఉంటది. ఒక్కొక్క పిల్లగానికి